నేను మీ యాదమరాజు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ V6 ఫిలిమ్స్. షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ. రైట్ దూరా చూపిస్తుంది ఎట్లుందిరా ఫ్లెక్సీ పోలే అది పోలే సూపర్ అది. అరే ఈ ఫ్లెక్సీ చూసి ఊర్లో మన ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం విరిగిపోవాలరా. అరే మామ మన యూత్ మామ. అరే ఏమనుకుంటారా ఊర్లో మన గురించి అర్థమైతే. ఎవరు మనకు తెలియకుండా మన ఊర్లో వచ్చింది కొత్త పిట్ట. తెలియదురా వెళ్ళి అడిసి రావాలా? అంత స్పీడ్ వద్దురా రే. ఆల్రెడీ దాని మీద ఖర్చు పేసిన నేను. అని సుబ్బు ఆ అమ్మాయి మనల్ని పిలుస్తాందిరా. మనల్ని కాదురా, నన్ను మాత్రమే పిలుస్తుంది. అంత ఆశ పడకు. కకృతి మొక్క నేను బాయ్స్ వస్తే అయినే ఉండరు చీఫ్ ఫెలోస్. అరే ఈయన పక్క పొంటు ఉన్నాను రోజులు మన ముఖాలు మనమే చూసుకుంటూ అయితేరా. ఆడ వాసన కలిగనియాడు దరిద్రుడు. అది నాకు ఎప్పుడో తెలుసురా. ఎస్ హెల్ప్ మీ, ఎస్ హెల్ప్ మీ. అంతద్దు నీకు సర్పంచ్ సురేష్ వాళ్ళు తెలుసా? ఎందుకు మా అన్నయ్యగా. అవునా? నాకు కూడా అన్నయ్య అవుతాడు. అదే నాకు బావ అవుతాడు. వాళ్ళ నుంచి చూడు వాళ్ళకి అన్నయ్య అవుతాడు. నేను బేసిక్గా యూత్ లీడర్ని, వాళ్ళ నా అసిస్టెంట్లు. అర్థమవుతుందా? ఇది చూడు పిక్ ఎట్లుంది. కొంచెం హైట్ తక్కువైంది. కాంప్లైంట్స్ తాగు పెరుగుతావు. పంచవతి కాలేజ్ నుంచి వచ్చిర్రా? పంచులు బాగా ఇస్తుర్రు. లేదు, బాంబాయి నుంచి వచ్చిన. బాంబులు కూడా బాగానే ఇస్తా. ఒక నిమిషం బాగా అవుతా. రైట్ రండ్రా. వాడు మనలో వెళ్తాడు పా. అరే మీ అక్క సామాన్లు పట్టుకోరండి. అక్కనా? రైట్ బ్యాగ్ వేసుకో. బ్యాగ్ పట్టుకోరా. రా ఇంకోటి చెప్పాలి. మీ అన్న ఊరికి తల అయితే నువ్వు తోకవా? మంచి అదిరింది. అరే నువ్వు దూరం నడు. మీ అన్నకి నేను కళ్ళలు అంటాను. నా కళ్ళతో మీ అన్న ఊరు మొత్తం చూస్తాను. అందుకేనా ఈ ఊరితో తగలబడ్డది? ఊరు మొత్తం సగం బాగుపడ్డదంటే మా యూత్ వాళ్ళని. ఏమంటావురా? అవును అది అవును. ఇంతకు నీ పేరు చెప్పలేదు. సరిత సుబ్బు, 2 అక్షరాలు. బాగుంది అంటున్నా. ఇంకెప్పుడు అట్లా పోల్చకు. ఎందుకు? చాలా చెండాలంగా ఉంది. ఇందులో ఉంటే మార్చుకొచ్చేదరా పేరు. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఏంది అక్కడే అయిపోయారు? రండి ఇటు రండి. నువ్వు రండి ఇటు. వేసేసాడు. చెల్లె ఒక్క ఫోన్ కూడా చేయలేదురా. నీకు వదినకి సర్ప్రైజ్ ఇద్దామని. ఇల్లు ఎట్లా దొరికింది మరి? మేమే తీసుకొచ్చినాం బావ. అన్న ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అయితే కానీ 2 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి. ఈ ఎలక్షన్లో కూడా మనమే గెలవాలి. ముసడు నువ్వే గెలుస్తావు అన్నా. అట్లని సపరేట్ మనం గెలవం. కష్టపడి పని చేయాలి. సరే అన్న. ఓకే పోరి. అన్నయ్య బ్యాగ్ తీసుకొని రా. సరే కానీ వదిలేది లోపల ఉంది పా. సీను, అరే సీను.
అనకాపల్లి మా ఊరు అందగాడ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇంటికాడ. నీ అమ్మ కడుపు మాడ నువ్వేందే పరాయి పురుషులు అని చెప్పి అన్ని చూపిస్తాను. మీకు తెలుసు కదా మా వంశంలో పరాయి పురుషులు చూడడం పాపమని. పాప అనుకుంటే మీరు అన్ని చూపిస్తారే. ఇదెక్కడి ఆచారం రా? ఆచారం కాదురా, ఇది నా గ్రహచారం. నా గ్రహచారం రా. నువ్వు లోపలికో. గిడ్డు కాదే గట్టే, గిడ్డు కాదే గట్టే. ఈ దొంగాచారాలకైతే ఏం లేదు. నువ్వేంద్రా పొద్దుగా వచ్చినావు గిట్లా? అరే అప్పుడే మర్చిపోయినావారా? అసలు గుర్తుండే కదా, ఆ ముచ్చటేందో నువ్వే గుర్తు చేస్తావు. అరే 7 సంక్రాంతికి పెద్దపురం పాపలా తీసుకొచ్చి ఊరవుతున్నా రికార్డ్ డాన్స్ పెడతారు. నీ అంతకు 5,000 పడితే కొట్టు. అరే మాది కుందిరా, నువ్వు గట్టి కొర్రకురా. నా పెళ్ళ విన్నదనుకో నన్ను ఇక్కడే రికార్డింగ్ డాన్స్ చేపిస్తుంది. 5,000 మా అయితే కానీ పెద్దపురం పాపలతో ఒక డాన్స్ అయినా మరి ఇంకేమైనా ఉందా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకో 5,000 ఇస్తే అన్ని ఉంటాయి, ఇంకో 5,000 ఇస్తే అన్ని ఉంటాయి. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. ఫోన్ పే చేస్తే గానీ మన కోసం ఒక మంచి పిల్లని పక్కకు పెట్టరా. ఎలా కనిపిస్తానరా నీకు? సరే కానీ లిస్ట్ లో నీ పేరు రాయమంటావా? రాయిరా. అవు గాని ఆ సుబ్బుగారి బ్యాచ్ కి అయితే ఈ ముచ్చట తెలియదు కదా. ఇంకా నీకు చెప్పలేదురా, లాస్ట్ వరకు చెప్తుంది. వాళ్ళకి చెప్పకురా, వాళ్ళ అత్తే పాపాలందరినీ వేసుకపోతారు. అదంతా నేను చూసుకుంటా కానీ ముందుగా పైసలు కొట్టరా. కొడకపో. వాళ్ళ కొడుకులు రాకముందుకి ఒక మంచి పాపను చూసుకొని పని కానీ ఇవ్వాలి. అవురా ఈ బక్కడేరురా ఆఫీసర్లు అని ఫోన్ గల నీకు పోయినరా. వాని పోరే నేను మొన్న దాకా ఒక్కడే ఉండే కదా వాని పోరు ఎక్కడదురు. నీకు ఆ విషయం తెలియదు అనుకుంటారా. వాడు పక్కూరి పాపని పడే చాలా రోజులు అవుతుంది. అమ్మ బాబాయ్ ఊరి పావుని పాపని. అరే అది మహాముదుర్రా, రాత్రి అయితే చాలు వికసిస్తుంది, మళ్ళీ పొద్దున ముడుచుకుంటుంది. అరే ఇదేదో బాగుందిరా, మన ఇంట్లో పక్కింటి పావని This is the first time I'm walking away. This is the first time I'm walking away from you. అబ్బా ఒక్క ముద్దు పెట్టుకుంటుంది ప్లీజ్. అబ్బా ఫ్రీగా ముద్దంటే నా మనసు ఒప్పది. మరి ఏమి ఇస్తే ముద్దు పెడుతూ? మరి జేబులు ఎంతుంది? 50 ఉన్నాయి. 50 అయినా నన్ను చూస్తేనే 100 వసూలు చేస్తా. నేను చూస్తేనే 100నా? కాదు కాదు, ప్రజల కోసం ఎన్జిఓ నడిపిస్తున్నా కదా, దానికోసం 100 వసూలు చేస్తా. నువ్వు చెప్పేది అర్థం కాలే కానీ అందులో మాత్రం అర్థం ఉంది. పెట్టుకో. 50 కూడా చెంపనేనా? మరి ఇంకేం కావాలి? నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. దానికి 500 అవుతాయి. ఏంది 500? నాకు లేవు కదా. మరి 50కి చెంపే వస్తుంది. సరే చెంప అయితే చెంపేద్దా. రాత్రేలా పంపరు రాయబారాలు. ఇంకో 50కి తాగేజరా, ఇంకో 50కి తాగేజరా. మళ్ళీ మనసులో ఉంటుంది ఆగేజరా. ఎరక తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే లజ్జలు. అరే ఇదేంది గట్లు ఉపుతుంది పోలీస్ సరే నేను కానీ. రే ఇదంతా మీ పని ఆరా. 50 బొక్క లేకపోతే దాంతో లవేంద్ర నీకు. రే మాది పవిత్ర ప్రేమరా. పత్తితి ప్రేమ కాదు, పత్తితి ప్రేమ కాదు. ఒక నిమిషం అన్నా, త్వరగా ఇంటికి రారా. 2 నిమిషాలు వస్తున్నా. ఒక్కడివేరా? సరే సరే రైట్. సర్పంచ్ ఫోన్ చేసి నాకు నన్ను ఒక్కనే రమ్మను, మీరు ఎన్నో ఉండరు. మీరు ఎక్కడితో అంత ఇంపార్టెంట్ పనే ఉంది. వచ్చినా చెప్తారా అదరా, ఎందుకంత ఆవశ్యం? అరే ఇంతకుముందు ఆడేమో చెప్తాడు పావని ప్రతిభత అంటాన్రా. గది మరి అందుకేరా పాపం 50 రూపాయలతో సరిపెట్టుకున్నాడు. సరే పోదాంపా. నీకు ఎన్నిసార్లు చెప్పాలా?
ఏంది ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి, ఏమైనా తేడా వస్తే కవర్ చేద్దాంలే. అరే సుబ్బు, బా అన్న చెల్లెను జాగ్రత్త తీసుకపోయి ఊరంతా చూసా. సరే సరే బా అన్న సరే. పోరగాళ్ళని ఎవరైనా తోక జాడితే కత్తిరించు. కత్తిరిస్తా ముద్దా నడు. బాగా బరి తెగించావు. అరే సీను రా సీను, నువ్వు మళ్ళీ మొగ చూసినవే ఇదోది. దాచుకునేటి అన్ని దారబోతాయి, చూసుకునేటి ఏమో మూసుకుంటది. దాచుకునేటి అన్ని దారబోతాయి, చూసుకునేటి ఏమో మూసుకుంటది. లోపలికి రా. అరే అని సొల్లు అప్పు అని చెప్పురా. అని సొల్లుతో మన ఊర్లో చెరువు నిండదట్టున్నది రా. మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. బాగా కనబడి ఆయన ఏదో కొంచెం ఓ తృప్తిగా చూసుకో. నాతో ఏం పడరా మీకు? నీతోటి కాదన్న, నీ పెళ్ళంతో. నా పిల్లలతో ఏం పడరా? అదే అన్న, ఈ సంక్రాంతి పండుగకు గుడి దగ్గర ముగ్గుల పోటీలు పెడతాను. నీ పెళ్ళ వాచి పాలెత్తుదేమని పాల్గొంటుందేమో అని అడుగుదామని వచ్చాం అంతే. నా పిల్లలు ఏ పోటీలో పాల్గొదు, మీరు ఇంకా మీకురా. సీనా పోటీలో పాల్గొంటే నీ పిల్లానికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. 1116. నా పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వస్తా అని నీకెలా తెలుసురా? అంటే అన్న, ఊళ్ళో ఉన్న ముగ్గులందరినీ ముగ్గులో దించుట్లని పెళ్ళని తిట్ట కదా, అదే అంటాడు మనోడు. చల్ మీరు ఇంటికి నడుగురా. తంతే నడ్డిపోకి ఇరిగే మీ కదా నడుగురి. పారా కళాకారం దొక్కెత్తాడు. ఇదిగనియారా చూసారా సార్ డబుల్ యాక్షన్. నా పెళ్ళ వీక్నెస్ అడ్డం పెట్టుకున్నాడు. ప్రతోడు వచ్చుడు సీనన్నా సీనన్నా అని పిలుచుడు. ఇంకోసారి నన్ను అత్తే కాలు ఎరగొడతా. నా పిల్ల లేదు అలా వారింటికి ఏంది బీకురి పాడుకోవాలి. పరమ దుర్మార్గుడు సార్ వీడు. బాగున్నాయా? బాగున్నాయి. ఇగో ఇక్కడ నుంచి అవన్నీ కనిపిస్తున్నాయా? అవన్నీ మీ అన్నయ్య. మరి మీకు లేవా భూములు? మాకెందుకు లేవు, ఒకప్పుడు ఉండే మస్తు. మరి ఇప్పుడు? ఇప్పుడేడున్నాయి మొత్తం. మా తాత తాయి మొత్తం అయిపోగొట్టి తుప్పస్తాత కదా ఆడకూడదు. ఓ, అంటే మీది తాగుబోతు ఫ్యామిలీయా? హలో, వాట్ యూ మీన్? నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? తాగుతాను తీరు కనిపిస్తున్నా. సరే కానీ ఇగో ఆ వాటర్ ట్యాంక్ ఉంది చూడు, అది నేనే కనిపిస్తున్నా మీ అన్న కట్టిమంటే. అవునా? మరి డబ్బులు ఎవరు ఇచ్చిరమ్మా? మా బావ ఇచ్చింది. అదే మీ అన్న ఇచ్చింది. నాడు కాదు నీకు పంప్ సెట్ చూపించలేగా, అటు ఉంది తప్పు. ఇట్లకి ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. బాగుంది ఇక్కడ కదా, మంచిగా ఉంటుంది. ఆది పండ్లు కాసే మస్తు. ఓకే, అంటే మీ తాత తాగడం కోసమే ఎకరాలు అమ్మిండా? స్ట్రోక్ మీద స్ట్రోక్. షేరు తాగేటోడు పొట్ట వేసేటోడు. ఎప్పుడన్నా ఇట్లకి వెళ్ళిపోతే అరే మనవడా ఇదంతా మనదేరా అనేటోడు. ఇప్పుడు కోట్లు వలుపుతున్నాయి, ఏం చేద్దాం? అయినా మా అన్నయ్యేగా. అంతేలే, మీ అన్నయ్య అయితే మా బావ అయితే ఒకటేగా. అదేం లేదు. అయినా మీ తాత ఏం మనిషి, ఉన్న భూమి అంతా తాగుడికి తాకట్టు పెట్టిండా? వెనకటికి భూమి మొత్తం మాదే. మీ అన్న వాళ్ళు అయ్యా మా తాతకి సారా అలవాటు చేసి మొత్తం భూమిని మొత్తం గుంజుకున్నాడు. అంటే నీ కంటికి మేము ఎట్లా కనబడుతున్నా? దోసుకునేటోళ్ళు లెక్క కనబడుతున్నామా? ఆ మాట నేనలే, ఊరు మొత్తం కోడే కూస్తుంది. అవునా? అయితే మా అన్నకి సంగతి చెప్పి నీ గుండు కొట్టించి నీ సంగతి చెప్పిస్తాను. హలో, ఇంత దానికి ఎందుకు ఇంతగానో ఎగురుతున్నావు? నువ్వేమన్నావో నాకు తెలుసు కానీ నువ్వు ఇక్కడనే ఉండు. మరి నువ్వెట్లా పోతావు? 3 పొడుగు లేదు, ఇట్లా ఆగుతలేదు. పొట్టిది. అరే ఏమన్నావురా? సర్పంచ్ చిల్ల గట్లా పోతుంది కోపంగా. అరే నేనేమన్నారా? దాన్ని కొట్టినా తిట్టినా గిల్లినా గిచ్చినా ఏమన్నా గట్లెందుకు పోతుందిరా? అరే అమ్మతోడు రయ్యా, నేను ఏం అనలేదు, నన్ను నమ్ముర్రా. అదే నువ్వు అవద్దరా దాన్ని గోకినావు కదా. గోకనికి గోర్లేడునేరా, గోకినావు అంటావు. ఎప్పుడు ఇష్టం నీకు, ఎప్పుడు నెగిటివ్ థాట్స్ రా దానిపైన. నేను ఏమనలేదని. ఈ భూములన్నీ మావే, మీ అయ్యా పావుషేరు అద్దెషేరు గుంజుకుని అని చెప్పినా నేను. ఇంత దానికి అలిగి చెంగు ఎగురు కూడా పోతుంది. కామాట నువ్వెందుకు అన్నావురా? ఉండే కాడ ఉండవు నువ్వు. అరే నేనేమన్నారా భయ్, అందరు నన్ను అంటారు. ఈ
భూములన్నీ మావే మా తాత అమ్మేసిన అని చెప్పిన దానికి అలిగిపోతుంది పెద్ద సోకులాడి. సరే కొంచెం పోదాంపా, సర్పంచ్ మనోడే కదా, చూద్దాం ఏదో ఒకటి పారి. సరేపా మళ్ళీ ఏదో లొల్లి ఉంటుంది అబ్బాయి. ఈసారైనా ముద్దు పెట్టింది తవలేదా? జేబులు ఎంత ఉంది? 50. 50? 50 ఎప్పుడు నీ లక్కీ నెంబరా? ఎప్పుడు జేబులో పెట్టుకునే తిరుగుతావు? నా బడ్జెట్ ఇంతే. నేను గంటకి ఎంత సంపాదిస్తానో తెలుసా నీకు? ఎంత? 1000 రూపాయలు. మరి 2 గంటలకు అవే డబ్బులు వేసుకో. నీ పని మంచిగుంది పో. నువ్వు ఏ కంపెనీలో పని చేస్తావు? SW అంటే సోషల్ వర్కర్. నాకు అందులో జాబ్ పెట్టిస్తావా? అది మొగోళ్ళు పనిచేసే కంపెనీ కాదు, ఆడోళ్ళకి మాత్రమే. ఊరి అక్క ఇదేం కంపెనీ, నేను ఎప్పుడు లేదు. పనే ఉన్నది పో. ఈ మధ్య కొత్తగా పెట్టిరు కానీ దమ్ముదు పెట్టుకో. అవురా ఈ బక్కడేరా గడికోసారి కనిపించాడు. వాడు పావనికి సోప్ వేయమేంట్రా? పవనికి సోపు కాదు, పవనే వీని సోప్ వేస్తే సోప్ కొనుక్కుంటుంది చూడు. వాడికి తెలియదు. అరే తెలిసేలోపు తెల్లవరకు మెసేజ్ చూడరా. రే ఎందుకో నా గుండెలో గుబులు అవుతుందిరా. అక్కడ వెళ్ళి గుడి వేద్దాం, కాస్త గుండె ధైర్యంగా ఉంటుంది. ఆ గుడుం వేసినందుకే మా అయ్య మా తాత గుండు కొట్టించారు నాది. ఇక గీక్కునే గిట్ల ఏం లేవు నాకు. రే సర్పంచ్ ఫోన్ చేస్తుండ్రా. అరే నాకు భయం అవుతుందిరా. ఆ పొట్టిది ఏదో ఎక్కి చెప్పి ఉంటుందిరా నా పైన. ఒకసారి నువ్వు మాట్లాడరా. నాకు తెలియదురా, నువ్వే మాట్లాడు. అరే నువ్వు మాట్లాడు. అచ్చడి ఫోన్ వస్తే పోతాడు. అరే రే 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 అరే 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 రే రే ఇంతేనారా దోస్తానా? రే కష్టం వస్తే కన్నీళ్ళ, బాధ వస్తే బజార్లో తోడుంటారు అనుకున్నా కదరా. చ మీరేం దోస్తులరా రే, మీ అమ్మ జీవితం. హలో వస్తున్నా అన్న అన్న వస్తున్నా అన్న వస్తున్నా. ఈయన అమ్మ ఈడు బాహుబలిలా కట్టపకంటే డేంజర్ అవుతుంది. చ ఏరా పెరిగిందా? ఇంకా లేదన్నా, పెట్టి నెలనే అవుతుంది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? అదే యాప మొక్క గురించి అన్న మీరు అన్నది. నేను మాట్లాడేది యాప మొక్క గురించి కాదు, గంజాయి మొక్క గురించి. గంజాయి మొక్క కదా? ఏం లేదు, మొక్క ఏదైనా మొక్క అని చెప్పి గంజాయి మొక్క నాటినన్న. ఊరు వారి మొక్క అంటే ఏదో జామ మొక్కనో మామిడి మొక్కనో పెంచారా, ఈ గంజాయి మొక్క పెంచలేదురా. ముందు అవి సరే అన్న. అయితే కానీ ఫ్లెక్సీలో నా ఫోటో ఎదురా. నేనే కొట్టిపోయలే కదా అన్న. నేను మాట్లాడేది దాని గురించి. ఓహో దాని గురించా అన్న? నువ్వేం టెన్షన్ తీసుకోకే, రేపు చూడు ఎంత పెద్ద ఫ్లెక్స్ వస్తుంది నీకు. ముందు పోయి మా పని చెప్పు. అమ్మని అమ్మాయి పొట్టిది ఇంకా ఇరికి నయమైంది. అదైతే పోయినప్పుడు గడిచిపోరా. నువ్వు వాచ్మేనా? నేను సిరనా సిరనా మళ్ళీ ఎవడు వచ్చిండే? నీ అమ్మ దాచుకోవాల్సింది ముఖం కాదే నీ లోపల నాడు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? పిల్లల ఫోటోలు దించుదామని. పిల్లలా? పిల్లలు ఎవరు? అంటే ఆయనకి పిల్ల పుట్టిందట, గదే చెప్దామని వచ్చిండే. పెళ్లి కాలేదు కదా. పెళ్లి కాకుండా పిల్లని తల్లి చేసిండే వాడు. అంత స్పీడ్ ఉన్నాడా? ఆయనేమో పెళ్లి కాకుండా అంత స్పీడ్ ఉండి పిల్లని తల్లి చేశాడు. కానీ మనకి పెళ్లి 5 సంవత్సరాలు అయింది. నువ్వేమో ఇంత స్లో ఉన్నావు, నన్ను తల్లినే చేయలేదు. నువ్వు నోరు మూసుకొని లోపలికి పోయే. అందుకంటే అన్ని కలిసి వచ్చినాయి, నాకు కలిసి రావద్దా? నీ కలిసి వచ్చినప్పుడు నేను కాడికి పోతా. పెద్దపురం పాపలారా? అవును రాలే, కట్టిపోయి చూద్దాం పారా. హలో, ఎందుకు ఊకే ఫోన్ చేసి దమ్దమ్ చేస్తున్నావు? నీకు నా గురించి అస్సలు తెలియదు చెప్తున్నాను. నేను చాలా సీరియస్ చెప్తున్నా. ముందే నా పైన 30 రేప్ కేసులు, 40 మర్డర్ కేసులు ఉన్నాయి. ఇలా దమ్దమ్ చేసినావు అనుకో, ఫోన్ చేసి రేపు పొద్దుగాల నీ పేపర్లో నీ ఫోటో వస్తుంది చూసుకో. చాలా సీరియస్ చెప్తున్నాను. ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం. ఎటుఫర్ అమ్మాయి లోకంలో అబ్బాయిలు లేనట్టే అందరు అమ్మాయిలు నాకే ఫోన్ చేస్తారు. అందంగా ఉంటాడు నా తప్ప. ఇదే గొప్ప ఊచుకున్నది మనం.
వచ్చినావు? ఎందుకు నీకు భయమైందా? భయమా? నాక ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పులికి భయం కదా బేసిక్గా, అర్థమైందా? పులితో మాట్లాడుతున్నావు, అది గుర్తుపెట్టు. భయం అంట భయం. మీ అన్న భయపడుతుంది నాకే. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మరి నీ జింకలేవి? పంచవేలే ముచ్చట చెప్పిందో. మా అన్నయ్యకి చెప్తా అని మస్తు భయపడ్డావు కదా. పులి భయపడుతుంది అన్న, పులి షేర్. నువ్వు భయపడ్డావో లేదో నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. కానీ పా ఊరంతా చూపిద్దు. ఏడికి ఊరు చూపించేది? నీకు దండం, నీ ఊరికి దండం. నేను కట్ చేస్తున్నా పో. ఇక్కడ కట్ అయితేనే అన్న దగ్గర ఓపెన్ అవుతుంది. నడు దా. నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది నీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది నీకేమన్నా దొరికిందా? నాకు దొరికింది, నీదేం పోయింది? నీకేం దొరికింది? నాదోటి పోయింది. నాకు దొరికింది, నీదేం పోయింది? నాదోటి పోయింది నీకేం దొరికింది చెప్పు. అరే నాకు దొరికింది, నీదేం పోయింది చెప్పు. నాదోటి పోయింది నీకేం దొరికింది చెప్పు. అరే నాకు బీపీ లేపకు, నాకు దొరికింది, నీదేం పోయింది చెప్పు. నాది రిపీల్ డైలాగే, నీకేం దొరికింది చెప్పు. అయితే చెప్తాను, అటు ఇటు గానోళ్ళు వాడతారు కదా, గదే దొరికింది నాకు. అయితే అది నాది కాదు, నాది మొగోళ్ళాడేదే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయితే ఎత్తుకో ఎత్తుకో. నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? నాదోటి పోయింది మీకేమన్నా దొరికిందా? శ్రీరన్న శ్రీరన్న ఎలా కనిపిస్తానరా నీకు? మళ్ళీ ఎవరు వచ్చిర్రే? ఇది నాకు తప్ప అందరికి చూపిస్తుంది. ఇప్పటికే సగం మంది చూసి ఊరోళ్ళు. ఎందుకు వచ్చిర్రా మీరు? పాలు కావాలి, పాలు. పాలు ఎక్కడ? ఏం పాలు? నువ్వు ఏ పాలు ఇష్టం పట్టుకోపోతావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాకు గొర్రెలు లేవు, బర్రెలు లేవు, ఏం పాలు ఏమంటారా? నడవలు లేకెళ్ళి. పిల్ల ఉంది కదా. అరే ఏం మాట్లాడుతున్నావు రా? అరే దాన్ని రాగు వాసుకో పారా, వేరే వాళ్ళ దగ్గర పోపా. అరే అరే ఇంకొకసారి పాలు గీరన్న ఇంటి మొక్క నచ్చిననుకో, ఇద్దరు కాలు ఇంకోటి పోయిన నొక్కుతా. నడవరి. ఇంటికి నీరవచ్చా, ఇంటికి నీరవచ్చా. వాడుకోవాలి కేడ పని తాపుకోవడతాను. వావ్ సో బ్యూటిఫుల్, మస్తుంది ప్లేస్. ఇదా? ఇది మా ఊర్లో పోరాగాళ్ళందరూ పైగానే పోయి గడుకుంటారు. మరి ఇక్కడికి ఏం తీసుకొచ్చినావు? నేనే తీసుకొచ్చిన, బండి అయిపోయింది దానికి. ఓ సో బ్యూటిఫుల్ అంటున్నావు. మరి ఈ ముక్క నేను డైలాగ్ చెప్పక ముందే చెప్పాలి కదా. బాగా బరి తెగించావు. నువ్వు గ్యాప్ ఇస్తేగా. నేనంతే, ఫ్రేమ్లకు ఎంట్రీ ఇచ్చిందనుకో అస్సలు గ్యాప్ ఉండదు. మరి ఏముంటాయి? గులాబ్ జామున్ ఉంటాయా? గాడిద గుడ్డేం కాదు. అది కరెక్ట్ సెట్ అయితే. ఏంటిది గాడిద గుడ్డ అని నేను చెప్పలేదే. నువ్వు తిక్కమక్క మాట్లాడకు. మక్కదిగా మాట్లాడాలా? మడత పెట్టి గుద్దిననుకో 32 పనులు రాలుతాయి. నాకున్నాయి 29. ఇంకా 3 పనులు ఏమైనాయి? కాకెత్తుకపోయిందా? ఇంటెంకల కమల ఎత్తుకోపోయింది. నీ బంగారు పనులా? కాదు, బలిసిన పనులు. చెప్పేదేదో చక్కగా చెప్పు. నిన్ను వరించినట్టే దాన్ని వరించిన. మూతి పని కూతే 3 పనులు ఊసిపోయాయి. మరి జాగ్రత్తగా ఉండాలి కదా. ఏదన్నా తేడా వచ్చిందనుకో 3 పనులు కాస్త 6 పనులు అవుతాయి. అది ఎప్పుడు జాగ్రత్త ఉంటుంది. ఈ బుద్ధి ఏదో కమల దగ్గర ఉంటే 3 పనులు మిగిలేవి. బుద్ధి నాకుంది, నా నోటికి లేదు. నీ 3 పనులు కాదు 32 పనులు ఊడిపోయినా తప్పలేదు. చూపెట్టు. ఏంది చూపించే? గలీజ్ ఉంటుంది ఇక్కడ. నేను చూపెట్టమన్నది ఊరిని. నీ చూసారా సార్? అవు కానీ
లేట్ అయింది. దారిలో పాత కస్టమర్ కలిస్తే పలకరించి వస్తున్నా. కస్టమరా? అదే నేను సంవత్సరం కిందట ఒక కంపెనీలో పనిచేసా కదా, మా కంపెనీకి రెగ్యులర్ కస్టమర్. బాగా బరి తెగించావు. సరే గాని ఇప్పుడన్నా ముద్దిస్తావా లేకుంటే ముడుచుకొని పీక్తావా? కొట్టు. మళ్ళీనా? ఎన్జిఓ కోసమే కదా. కరెక్టే కదా. ఇక పట్టు. జేబులో 50 కన్నా ఎక్కువ పెట్టుకోవా? ఓన్లీ ముద్దు వరకనే 50 తీసుకొచ్చిన అంతే. మరి అగ్గు వరకు అయితే? దాంట్లో ఏముంది, ఇంకో 50 ఇస్తా. దానికంటే 50కి ముద్దే బెటర్. ఆగే, అది అంబులెన్స్ సైరనే, పోలీస్ సైరన్ కాదు. అంబులెన్స్ కు పోలీస్ సైరన్ తేడా తెలుస్తుంది. నా కోడి దొరికింది, నీదేమన్నా పోయిందా? నా కోడి దొరికింది, నీదేమన్నా పోయిందా? నా కోడి దొరికింది, నా కోడి దొరికింది, మీదేమన్నా పోయిందా? నా కోడి దొరికింది. ఏం దొరికిందా నీకు? ఏం దొరికింది నీకు అంటున్నా? నీదేమన్నా పోయిందా? అది కాదురా, నీకు ఏం దొరికిందో చెప్పు ముందుగాలు. అదే నీదేమన్నా పోయిందా? ఏం దొరికిందిరా అయ్యా? అదే నీదేమన్నా పోయిందా? నీకు దొరికిందని అది ఏందిరా? నాకేం దొరికిందో నీకేం ఎరకరా? మరి నీకు దొరికిందో చెప్పరాదురా. నాకోటి దొరికింది, నాకోటి దొరికింది. నాకు కోపం నానే చెప్తున్నా. నీకేం దొరికిందో నాకు చూపెట్టు మొదలు. చూపెట్టరా. అరే నాకు కోపం తెప్పియకు, నీదేం పోయిందో నాకు చెప్పు. అరే నీకు దండం పెడతారా? అది ఏందో చూపెట్టురా. నీ దయారా, నీ బాంచనరా. అరే నేను కూడా నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీదేం పోయిందో నాకు చెప్పురా. ఇతరా నాకు అది వేయిందిరా. అదంటే ఏంటిదిరా? అదంటే అర్థం చేసుకోరా. నాకు అర్థం కాలే. ఓ బిత్తిరాడు ఇట్లా పులిరాజుకు ఏడ్స్ రాకుండా అడ్డం పెట్టుకుంటాడు చూసినావా? అది అదే వేయిందిరా. నాకు అది దొరకలేదురా. మరి ఏం దొరికిందో చూపెట్ట రాదురా. నాకు దొరికింది మొగోళ్ళు ఆడరు, ఆడోళ్ళు ఆడతారు. ఎదవా ఇక్కడ దుబాయ్ మనిషి దాకా చేమునిత్రు ఉండాలి. దానికంటే నాదే బెటర్ కాదురా. నువ్వు అవును, ఎప్పుడు చూసినా ముగ్గురు వేసుకొని తిరుగుకుంటుంటావు, ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు నిన్ను వేసుకొని తిరుగుతున్నా. అది కాదు, బతకడానికి ఏం చేస్తావు అని అడుగుతున్నా. తింటా, వంట, గాలి పీల్చుకుంటా. వాళ్ళే క్లారిటీ ఉంది నీకు. మళ్ళా క్లారిటీ లేనిది ఏం చేయను నేను, తెలుసా నీకు? అవునా? అయితే ఒక 2 విషయాలు చెప్పు. ఇగో పొద్దున లేస్తా, స్నానం చేస్తా, చెట్టు కింద కూర్చుంటా, తింటా, పంట. వాటిని పనులు అంటారా ఎవరైనా? మా దాంట్లో పనులే అంటారు దాంట్లో. అందుకే ఊర్లో గాలికి తిరుగుతున్నావు. హలో, నేను స్పోర్ట్స్ ప్లేయర్ తెలుసా? నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏ గేమ్లో? తీన్ పత్తి మటక. అవి గేమ్లా? అవును, అవి గేమ్లే. మన దేశం గుర్తించలేదు కానీ ఒలింపిక్లో పెడితే 2 గోల్డ్ మెడల్ వస్తాయి దానికి. అది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది కానీ పద మంచి ప్లేస్ చూపిద్దు. అదొక దాని గురించే వచ్చింది మరి. అలా అడగండి చెప్తాను. మీరు ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నీ పెళ్ళాన్ని చూద్దాం, చిచి నీ చూద్దాం, చిచి నేను నీతో పని ఉండొచ్చు అన్న. నువ్వు లోపలికి పోయే మా ఊత కానీ నేను పోయి స్నానం చేసి బట్టలు మార్చుకుంటా. ఆ సమయంలో ఏ పరాయి పురుషుడు రాకుండా నువ్వే చూసుకో. అంటే ఇలా రమ్మని ఇంటి ఇస్తున్నావు, లేకుంటే నన్ను బయటకు పోమంటానవే? నీకు ఎట్లా అర్థమైతే అట్లా. 10 నిమిషాలు ఆగచ్చు. నీకైతే ఉత్సాహం. నాతోనేమో పని అన్నారు. ఏం పని రా? 10 నిమిషాల తర్వాత వస్తాం. సీనన్న పేతాం. అరే 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 ఆగుర్రా, అరే ఆగుర్రా. ఇక వీరెప్పుడు నాకు కొంప ముంచి తట్టుంది. దీన్ని జర కంట్రోల్లో పెట్టుకోవాలి. బయటకు పోతా అనుకున్నా కానీ ఇంకేం పోతాం. ఇది రోజు చుక్కలు చూపిస్తుంది నాకు. ఇగో ఈ గుడి మా తాతనే కనిపించింది తెలుసా? ఓ, మీది రాజుల ఫ్యామిలీయా? అవును, మళ్ళా మా తాత పెద్దరాజు, మా అయ్య చిన్నరాజు, నేను నడిపిరాజు. వాళ్ళ పేర్లు చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. వాళ్ళ పేరు ఇట్లా తెలియదు నీకు? మా తాత పేరు నూకరాజు, మా అయ్య పేరు సోమేశ్వరరావు రాజు, నా పేరు సుబ్బరాజు. ఓహో, మీ తమ్ముని పేరు కనకరాజు, మీ బామ్మర్ది పేరు ప్రేమరాజా? రాజు కరెక్టే కానీ ఎన్నుకున్న పేర్లే తప్ప. సోపేసింది చాలు, నురుగా బాగొస్తుంది. ఇక ఆపు. మా నురగలు వస్తాయి. ఏంటిది? సబ్బులు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అవును, నీకు లవర్ ఉందా? ఉంది. ఏం పేరు?
ఎస్తో స్టార్ట్ అవుతాయి. నీకు ఉన్నాడు ఏం పేరు? సేమ్ ఎస్ తోటే స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తాడు? అంటే పిల్లిదన్నా కాదు పులులు. హలో సర్పంచ్, చెప్పండి రాదా? వస్తున్నా. ఎట్టు వనియాడు. సరే నడు. మీ అవధిని చేసుకున్న కానీ ఇంత చేసే పని బయట చేసి అవుతుంది, బయట చేసే పని ఇంత చేసి అవుతుంది. ఏమే ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. నేనేనే. నువ్వేనా? ఇప్పుడేంతే జారలేదు. స్ట్రోక్ మీద స్ట్రోక్. నువ్వే చెప్పావు కదా నువ్వే అని. పరాయిళ్ళు అయితే ఆటోమేటిక్ గా సరిపోతుంది. నీ క్లారిటీలో నువ్వు ఉన్నావు. నేనే ఆ క్లారిటీలో ఉన్నాను కాబట్టే నీతో ఇంకా కాపురం చేస్తున్నా. లేకుంటే పక్కింటోడితో ఎప్పుడో చెంపోయిపోయేదాన్ని. ఓహో ముచ్చట పక్కింటి దాకా వచ్చిందా? పక్కింటోడి దగ్గరికే కాదు ఎదురింటికి కూడా వెళ్ళింది. అమ్మా అనవసరంగా ఎదవనైపోయాను. రూపాయి కూడా పనికిరాని నాకు 20 లక్షల కట్నం పోసి నేను ఇచ్చినప్పుడే ఇందులో ఏదో తిరకాసుదని అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు అర్థమైంది కదా, మూసుకు కూసో. కూర్చోను. కూసోకపోతే ఇంట్లో దుకాణం తెరుస్తా. అమ్మా ఇది ఇంతకు బరిదేయించిందంటే నేను బజార్లో కత్తులు ఖాయం. వెంటనే బైక్ అడ్డి చేయాలి. నమస్తే బా అన్నా. నమస్తే. నేనేం చెప్పినా నువ్వేం చెప్తాను? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అదా గంజా మొక్కలు తీసేసలే బావ రేపు. నేను అడిగింది గంజా మొక్కల గురించి కాదు. గంధపు మొక్కల గురించా? గంధం మొక్కలు ఎప్పుడు పెట్టావురా? అరే గిట్లనే నువ్వు డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. ఉండలేను బావా, మురడు వచ్చినాయి. ఫస్ట్ వాటి మూల లేకుండా విప్పారాయి. సరే అయ్యా అయితే కానీ ఎవడు బావా వీడు ఇంత గలీజు తీసిండు? ఫోకస్ లేదు, లైటింగ్ లేదు, ఏం లేదు. బాలే. నేను అడిగింది ఫోటోలా నువ్వు పెట్టున్నావు అని అడుగుతాను. ఇలా ఏం చేస్తాను అడుగుతానా? నా చెల్లెకు ఊరంతా చూపెట్టంటే దీన్ని ఊళ్ళో చూస్తా అనుకుంటున్నావా? కాదు బావా, ఏ చుప్ అన్నని కాస్త బామారి చేద్దాం అనుకుంటున్నారా? అది కాదు. ఏ నువ్వేమన్నాడు? అన్నా నాకు సుబ్బు అంటే ఇష్టం. నీకు ఇష్టం లేదా? చెప్పు. ఇష్టమే. అదే చెల్లెలంటే ఇష్టమే. అదే మీ చెల్లెలంటే ఇష్టం. ఇస్తే పెళ్లి చేసుకుని మారాన్లా చూసుకో. ఏంద్రా నీకు నా చెల్లెలిసి పెళ్ళి అన్నా? ఓ అట్లనా. ఈ ఊర్లో మీ వర్గం ఓట్లు ఎన్నున్నాయి సుబ్బు? ఈ ఊరు మొత్తంలో మావే ఎక్కువ ఉంటాయి వర్గం ఓట్లు. అట్లయితే ఈసారి సర్పంచ్లకు నువ్వే నించో, నేను సపోర్ట్ చేస్తా. ఓకే. ఏ అట్లా మేములా టెస్ట్ చేసిన మీరు పెళ్లి చేసుకుని నాకు ఇష్టమే. అవునా? ఇష్టమే. సరే చేసుకోవచ్చుగా. నిజంగా ఒప్పుకుంటున్నావా? మా వర్గం ఓట్ల గురించి ఒప్పుకుంటలేవు గాను. షే అమ్మతోడు మీ ఇద్దరి ప్రేమ కోసం ఒప్పుకుంటానా? నమ్మొచ్చా? నమ్మచ్చు బావా. సరే ఇంతకీ ఈ ఫోటో పంపించుకోవడం అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించి. పోలీసుల రైడ్లో పట్టుబడ్డ ప్రముఖ వ్యభిచారిణి పావని. అరే ఇది విన్నావారా? తిన్నరా? అరే మన పావని పాపరా? తెలుసురా, అదే టైప్ అని నేనే 4 సెలవు ఇచ్చిన దాని దగ్గరికి. ఏంది అంటే నేనే బుగ్గ అన్నారా? అందుకేనేమో పోలీస్ సైరన్ రాగానే పిరాని ఉరికింది. అవ్వ 150 బొక్క. అరే నువ్వు బుగ్గగాని కాదురా, బుగ్గలో బుగ్గగానివి. నా పొల్ల కంటే ఎక్కువ ఇంతోడే మాట్లాడు కాబట్టి. హలో చెప్పురా. ఇప్పుడే నీ ముచ్చట విని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చిన పని మెల్ల అయితే కానీ 50,000 తయారు చేసుకో అన్నాడు. పక్కా అవుతుందిరా. సరే కానీ దావత్కి అయితే రెడీ చేసుకోను. నువ్వు పక్కా అవుతుందని అడిగినావు కదా. సరే నువ్వు ఆ పని ఉండు, నేను నీ పని ఉంటా. సరే ఉండు. అరే నువ్వు ఎప్పుడు వచ్చినారు ఊళ్ళకు? ఎవరా ఊళ్ళకి ఎప్పుడు వచ్చావు?
నిన్న వచ్చినారా? షూటింగ్ లేవా? లేవు కాబట్టి నిన్న వచ్చిన. అవునా? నిన్న సాయంత్రం దాకా మీ ఇంటికన్నా ఉన్నాం కదా అసలు కనవాలే. అరే మీరు అందరూ పండుకున్న తర్వాత వచ్చినారు. నేను సరే కానీ ఇంత సడన్గా ఊళ్ళో కూసిపాటు మీ ముసలి బండ మంచిగా సావలే కదా మరి ఇంకా. అరే మా ముసలిది ఇప్పుడు అప్పుడే చావదురా, నా పెళ్ళి దాకా ఉంటుంది. అది నాకు చిలుక చూసి మరి ఎప్పుడో చెప్పిండు. అవ్వ ముసలిదాని భూమి మీద నూకలు గట్టిగా ఉన్నట్టున్నారు. అరే దానికి 3 నూకలు కాదు, చాలా గట్టిగా ఉన్నాయి అన్నీ. ఏమైంది ఊళ్ళకి కష్టం చెప్పు. అయ్యో చెప్పరా, అంత సిగ్గేందుకు? నాకు పిల్ల ఖాయమైందిరా. అందుకే నై సిగ్గా అంత. అవు కానీ పిల్లలు ఏ ఊరు ఎట్లుంటుంది? మస్తు ఉంటుందిరా. మరి లగ్గ ఎప్పుడు? మంచి రోజులు చూసుకొని పెట్టుకునేదిరా. దా బండి ఎక్కును ఫస్ట్. ఎందుకురా ఈ సంతోషంలో దావతి తెవింది చల పోంప. ఇప్పుడు ఏంద్రా నీ బతుకు తావుడు. బండెక్క మా పిల్ల దగ్గర వస్తాం. అరే పెళ్ళికి ముందే పిల్లి ఇంత జోసులుందంటే అరే వా సూపర్ పో. అంత సీన్ లేదు, ఫస్ట్ బండి ఎక్కు పోయేసోజం. సరేపా. ఏంది ఇది ఇంకా రాలేదు ఇంటికి? కొంపదీసి అభిగాంతో లేచిపోయిందా ఏంది? వీడేంది చక్కగా నాకెదురుగా వస్తుండు? ఎటు బయలుదేరినావు? నాకోసమే కదా? నీకోసం నేనెందుకంతా పని మీద పోతున్నా. నీ పని పక్క పెట్టి కాసేపు నాతో మాట్లాడచ్చు కదా. నీతో మాట్లాడితే నాకేమవుతుంది? ప్రేమను వంచుతా. నాకు నువ్వు ప్రేమను వంచడద్దు, నేను తీసుకున్నాడద్దు. నాకు మా ఇంట్లో సంబంధాలు చూస్తురు. మరి నేనెవరితో సంబంధం కలుపుకోవాలి? నీ పక్కింటి సంజయ్తో కలుపుకో. అది ఈ మధ్య అందరితో సంబంధాలు కలుపుకుంటుందట కదా. అది అట్లా అందరితో సంబంధాలు కలుపుకుంటానని దాన్ని ఇడిచిపెట్టిన. అందుకని నీ ఎమ్మడి పడతాను నీతోటి సంబంధం కలుపుకుందామని. మొన్ననే అంగట్లో కొనుకొచ్చిన. బాసింగాలా? కాదు, బాటా చెప్పులు. అవి తెగ్గొట్టకు. సంబంధం కలుపుకున్నాడట. సంబంధం సంచడి తవులు లేవట సాత కదా, కానీ వాడికి నేను కావాలట. అబ్బా బక్కది భలే పనిచేసింది కదా. కొంచెం అయితే నా మూతి పళ్ళు రాలు. ఈ కూరగాయలు ఎక్కడ? ఏ కౌరయ్యా? ఆ పేరు మీద మా ఊళ్ళో 20 మంది ఉన్నారు. ఏంది ఒక్క పేరుతో 20 మంది ఉన్నారా? అంతకు మించే ఉంటారు. సరే నా పేరు పవను. నా పేరు ఎంతమంది ఉన్నారు చెప్పు? మా ఊళ్ళో నీ పేరు మీద ఇంటికి ఒక్కరు ఉన్నారు, కానీ నీ ఎక్కడైతే ఉంటారు. అరే అవసరమారా అడిగి మరి ఇజ్జత్ తీపించుకుంటున్నావు. ఇంటి పేరు చెప్పను అదుర్రా. కుడుకలే కుమ్మరయ్య. ఓ గా గోసిగానిల్లా ఇగో చక్క పోయి కుడిసే తిరిగితే ఆన్నే ఉంటుంది. అవురా మీ మామని కోసి అంటుండేవరా? అది ముద్దు పేరురా. అట్లా ఉంటుందా? మా ఊళ్ళో గుళ్ళకి వచ్చే భక్తుల కన్నా గోసిగాని బిడ్డను చూడడానికి వచ్చే పొరగానే ఎక్కువ. అదేందో ఏంది ఇంత లేట్ అయింది? దారిలో ఆ పనికిరాని అభిగాడు ఎదురుపడ్డాడే. ఏమన్నా అన్నాడా? ఏమన్నా అంటే ఊరుకుంటానా? 4 తలించేస్తుందా. నువ్వు మొండిదానివే, తగిలించడం ఏం కర్మ, తన్నైనా అత్తో. మరి నా జోలికత్తే అంతే ఉంటది. ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నవి? నన్ను చేసుకునే మొగుడత్తండే, అందుకే తోడు రమ్మన్నా. ఈ ముక్కు ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పినా కదనే. మా చెప్పినావు కానీ పిల్లగాడు ఎట్లుంటాడు? నేను ఇంకా వాడిని చూడలేదే. చూడకముందే మొగడు అంటున్నావా? ఇప్పటికి 36 సంబంధాలు చూసిన. నా బతుక్కు ఇదే లాస్ట్ సంబంధం అని ఫిక్స్ అయినా. మరి పిల్లగాడు నచ్చకుంటే 37 సంబంధం కూడా చూస్తావా? ఇక చూసే ఓపిక నాకు లేదే బాబు. వచ్చేటోడు నాకు నచ్చాలని మొక్కుకుంటాను. మరి ఆనికి నువ్వు నచ్చకపోతే? నా ఫోటో చూసిండు, వానికి నేను నచ్చినట్టనే. అయితే నీకు నచ్చితే లగ్గమేనన్నమాట. వాడిని ఇంటి వెనకకి రమ్మన్నా. పోదాం. అవురమ్మా ఇంటికి ముందే సాటు కలుపుతారు. ఊళ్ళో వాళ్ళకని తెలిస్తే ఇచ్చేది మనం తిక్తుంది. అసలే ఊళ్ళో పరువు గల మొగ నేను ఒక్కనే. అబ్బా పరువు నువ్వు మాట్లాడుతున్నావు. పరువు పార్వతి పరుపులోనే పోయింది కదరా. అరే మామ దాని గురించి గుర్తు చేయకురా. నా గుండెల్లో అంత ఎక్కువ అవుతుందిరా. దాన్ని ఇంకా మర్చిపోలేరా? మర్చిపోయే ఫిగరా మామ.
దేవకన్యరా దేవకన్య. ఈ కన్య గురించి నీ పెళ్ళని చేసాను కాటి పంపిస్తాను నేను. అరే నీ దండం పెడతారా ఇప్పుడు దాని గురించి ఎందుకురా? ముందుగా నీ పొల్లేందుకు రమ్మని చెప్పు. ఆమె ఫోటో నేను చూసినారా, నా ఫోటో ఆమె చూడలేదంట. ఇంకా ఎందుకురా పాపకు సైటా? సైట్ లేదు, సైట్ బిజినెస్ లేదు, డైరెక్ట్గా చూస్తుందంట, అందుకని రమ్మన్నది. అవునరా చూసిన తర్వాత పాప సైడ్ అవ్వదు కదా. సైడ్ అయ్యే ఫేస్ ఆరా నాది. ఏ అమ్మాయి అయినా యూటర్న్ తీసుకొని రావాలి నా గురించి. అరే అందగాని రా ఊరికి. ఏం మాట్లాడుతుర్రా మీరు, నాకు అర్థం కాదు. పాప దగ్గరికి ఏమైనా వెళ్తుంది పారా, సైడ్ అవుతుందో యూటర్న్ తీసుకుంటుంది ఏమైనా నీకు చూపిస్తుందా నీ అబ్బాయి ఏం దోషాలరా మీ అగో నీ కాబోయే మొగడత్తుండే ఇద్దరు ఎత్తురేమే, ఇద్దరు ఇట్లా లేవడే నీ కాబోయే మొగుడు. ఏమో నాకేం తెలిసే, పొట్టోడో పొడుగోడో. సరిపోయింది, లగ్గానికి ముందే తిక్కమక్క పడుతున్నావా? అరే ఇద్దరు ఉన్నారేమరా అలా నీ పొల్లేది పొట్టిది మస్తున్నాను మరి మూసుకున్నాడు. ఇందులో పిల్లగాడెవరు? కనిపిస్తలేదా? ఇద్దరం పిల్లగాలమే. నేను వేసుకోబోయేది ఎవరా అంటున్నా. దురదృష్టవంతుడు వీడే. అదే అదే అదృష్టవంతుడు అంటున్నా. ఈ పిల్లగాడిని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అవునే, నాకు కూడా చూసినట్టు అనిపిస్తుంది. కొంపదీసి పేపర్లో ఇట్లా వచ్చిండో ఏమో. వచ్చినట్టున్నాడు పేపర్లో. అరే వాళ్ళు ఎంత గుసగుస పెట్టుకుంటారు. నీకెందుకు రా ఆడలో ముచ్చట్లు గమ్ము. ఈ పిల్లగాడు మర్డర్ కేసులో కానీ రేప్ కేసులో కానీ పేపర్లో పడ్డా? ఏంటి మావాడు రేపులు మర్డర్ చేసిన కనబడతాడా? మావురా ఇలా సంగతి చెప్తా. అట్లని కాదు, మీ వాడిని ఇక్కడ చూసినట్టు కొడుతుంది, అందుకే అడిగిన. తప్పేం లేలే. మావాడిని మీరు టీవీలో చూసుంటారు. టీవీలో ఏ ఛానల్లో? మా టీవీలో వచ్చే పుత్తడి బొమ్మ పూర్ణమ్మలో విలన్గా చేస్తారు మావాడు. నీ ముఖంలో ఫీలింగ్ అనిపిస్తుంది కానీ గుర్తొచ్చింది. పూర్ణమ్మని చిత్రహింసలు పెట్టింది నువ్వే కదా? ఏ పూర్ణమ్మ? అదే పుత్తడి బొమ్మ పూర్ణమ్మని. ఎస్ నేనే. ఓవర్ యాక్షన్ చేయకరా. అయితే పెళ్ళైనాక నిన్ను కూడా చిత్రహింసలు పెడతాడు కావచ్చు, పెద్ద గుండెగాడీడు. హలో, మీకు ఎట్లా కనిపిస్తున్నా? గుండెగా తిరిగి కనిపిస్తున్నా? జస్ట్ అది పాత్ర అంతే, నేను మంచోన్నే. నీ ముఖం చూస్తే గుండెగాని లెక్కనే కనబడుతుంది. గుండెగాని లెక్క ఉన్నాడు కాబట్టి మావానికి పాత్ర ఇచ్చిర్రు. అదైనా ముఖం చూస్తేనే తెలుస్తుంది కానీ ఫస్ట్ పూర్ణమ్మని చిత్రహింసలు పెట్టడం మానేయి. గది నా చేతిలో ఉండదు. డైరెక్ట్ ఏది చెప్తే అది చేయాలి నేను. డైరెక్టర్ మాట వింటావా, చేసుకోబోయే పెళ్ళం మాట వింటావా? స్టోరీ తగ్గట్టు చేయాలి పాత్రలు. అవన్నీ పక్కన పెట్టు, ముందు నేను చెప్పినట్టు చెయ్యి. సరే ఇప్పుడు మావన్ ఏం చేయమంటావు మరి? నువ్వు నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్ణమ్మని పట్టుకపోయి వాళ్ళ లవర్కి ఇచ్చి పెళ్లి చెయ్యి. లాస్ట్లో జరిగేది గదే. లాస్ట్లో జరిగేదే ముందు చేయమని చెప్తుంది. ఇప్పుడు షోరూమ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటాను. ఏం దమాక లేదురా పోయి ఉడికి. హలో, అట్లంటే మన పెళ్లి జరగది. దానికి తిరిగి లింక్ ఏది నాకు అర్థం కాదు. ఉంది. నేను కూర్చోరా, కూర్చో. నువ్వు చెప్తే కూర్చోవాలి. అరే కూర్చోరా, నేను అన్నం పెడతా. ఉంది, మేమిద్దరం పూర్ణమ్మకు డైహార్డ్ ఫ్యాన్స్. అబ్బా డైట్ కోకేం కాదు, మీరు చెప్పినట్టు చెప్తే ఆయన కెరీర్ గోవిందా గోవిందా. అదంతా మాకు తెలియదు. మా పూర్ణమ్మను 50 ఎపిసోడ్ల నుంచి ఏడిపిస్తాడు. ఇక శుభం కార్డు వేపిమ్మను. మీరు అనుకున్నట్టు నేను వాళ్ళని ఎవ్వరు నేర్పిస్తలే, అవన్నీ ఉత్తుతవే. ఉత్తగలేదు గిత్తగలేదు. మా పూర్ణమ్మ కంట్ల నుంచి నీళ్ళు వస్తే మా కంట్ల నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళేంద్రా గిట్లున్నారు? నీకంటే ముందే పరకాయ ప్రవేశం చేస్తారు కదా. నువ్వు ఆగ్రా. పూర్ణిమ పైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఆమె నాకు చెల్లెలాంటిది. మీరు ఏవేవో ఊహించుకుంటారు. ఫీలింగ్స్ లేవనుకుంటేనే 2 సార్లు రేపు చేయాలని చూసినావా? మీకు దమాకల మెదడలేదు కదా, అవి సీన్లు గట్లనే చేస్తారు. చూసినవానే వీని నిజ స్వరూపం. రేపు నిన్ను కూడా రేపు చేస్తా అంటాడు. మీరు సీరియల్ పైన చూపిస్తారు ఇంట్రెస్ట్, రేపుల పైన చూపిస్తారు. మీకు అంత ఇంట్రెస్ట్ రేపులు? సరే తరలే, అవి సీన్లు ఆడికి మాత్రమే చేస్తాం. ఫస్ట్ అవి వదిలేసి సీరియల్ మీద ఫోకస్ చేయరు. వాడు రేప్ చేసిండు, వీడు రేప్ చేసిండు, నీకు ఎందుకమ్మా? చిన్న బచ్చగాలు మీరు. పోయి సీరియల్ చూసుకోపోరు. ఏమో బయట కూడా అట్నే ఎత్తాడేమో. మీకు తలకాయ కాదు, మొత్తానికి ఏమి లేనట్టున్నాయి. ఆ టీవీలో రేపు చేస్తాడు, బయట ఎందుకు చేస్తాడు? చూసినవానే టీవీలో రేపు ఎత్తడని ఒప్పుకున్నాడు. ముందుగా ఇలా చేయ రేపు. నాకు ఎట్లా చెప్పినా అర్థం కాదు కానీ నువ్వు పూర్ణమ్మను వదిలేస్తేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. అవన్నీ కాదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది, బిఎస్ఎన్ఎల్ ఉంది. నా దగ్గర వాటితో పాటు వోడాఫోన్ కూడా ఉంది తెలుసా? మీరిద్దరు ఆగురి. నా దగ్గర జియో ఉంది, దాంతో పాటు అన్లిమిటెడ్ డాటా ఉంది. నేను మాట్లాడుతుంది సిమ్ముల గురించి కాదు. మరి దేని గురించి? పూర్ణిమ గురించి. ఓ కాదు, పూర్ణిమ. ఒక్క నిమిషం. హలో, ఆ చెల్లె ఏడున్నారా? షూట్ ఎప్పుడు? 100 ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ నుంచి.
సరే సరే కానీ మీ వద్ద మాట్లాడుకున్నాం ఒకసారి మాట. హలో సరే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సరే రైతులు చేస్తావు. నచ్చిందా? నచ్చినావు. మరి లగ్గం పెట్టుకుందామా? చేసుకుందాం. సరే మా అమ్మ వాళ్ళకి చెప్పి మాట్లాడు. సరే పో. కంగ్రాచులేషన్స్ రా బాబు. దీన్ని ఇంకో ఏమంబడేసుకొని తిరుగు. చుట్టా అరే ఇదేమన్నది రా నిన్ను? దానివల్ల చెడిపోయింది, పెళ్లి చేసుకుంటుంది. సరే బా పిలుదాంపా. తలకి అంత ఖరాబ్ అయింది. కూర్చోరా కోసేపు. ఏం కూర్చుంటావు? నడుపా. అరే రారా బాయ్, మొత్తం ఉబ్బింది గడపా. నడులే. చిటికలే